హలో గైస్, ఎలా ఉన్నారు? నా పేరు ఓలి. నేను ఎన్ఐసిటీ కంపెనీలో డిస్ట్రిక్ట్ మేనేజర్గా చేస్తున్నాను. మనకి ఎస్బీఐ వీడియోలు నేను చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా. సో ఈ వీడియో ఏంటంటే మనకి ఎస్బీఐ సర్వీస్ లో అదర్ సర్వీసులు చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ గురించి నేను చెప్తాను అనమాట. ఈ వీడియో మాత్రం చూడండి. మనకి ఈజీగా 14,000 రూపాయలు ప్రాఫిట్ చేసుకోవచ్చు ఎవ్రీ మంత్. 14,000 చాలా స్మాల్ స్ట్రాటజీ ఉంటుంది. అది ఫాలో అయితే మాత్రం మనకి 14,000 వస్తాయి అనమాట. ఆ వీడియో ఏంటనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే దానికి సంబంధించిన ఒక బాక్స్ కూడా, అది ఒక ఇమేజ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వలి ఫుటేజ్ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో చేసి ఎనీ డౌట్స్ ఏమైనా నాకు కాల్ చేయండి. నీకు నియర్ బై ఉన్న టీం చేత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్నికల్ గా ఏదైనా ఎర్రర్ వస్తే మన హైదరాబాద్ లో ఒక టీం ఉంది. తన పేరు రాకేష్, అలానే వైష్ణవి, ఇట్లా చాలా మంది ఉన్నారండి. మేబీ వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు. ఫర్దర్ గా బ్యాంకులో కానీ ఏదైనా ఆర్బీఐ ఇష్యూస్ కానీ నేను క్లియర్ చేస్తా ఉంటాను. ఈ అదర్ సర్వీసులు మాత్రం మీరు చేసుకుంటే ప్రతి నెల కూడా 14,000 రూపాయలు కమిషన్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించిన ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చాలా సింపుల్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది కూడా మనం చేసుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సిఎస్పి మెయింటైన్ చేయడం కాదు, ఇలా అదర్ సర్వీసులు కూడా చేసుకుంటే ఏంటంటే మనకు ₹1 వస్తుంది. ఆ ద్వారా రెంటల్ కానీ అవతల ఎంప్లాయీస్ కానీ చాలా ఉంటుంది. ఈ రోజుల్లో సిఎస్పి మెయింటైన్ చేయడం అంత సులువేం కాదు. షాప్ రెంటే 10,000 మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒక ఎంప్లాయీ మెయింటైన్ చేయాల్సి, ఇంటర్నెట్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఎంతసేపటికి ట్రాన్సాక్షన్ చేసుకుంటే మాత్రం ఏమి ఉండవు అనమాట. అదర్ సర్వీస్ లో కూడా మనం వెళ్ళాలి. ఎంతసేపటికి మనం ట్రాన్సాక్షన్ చేసుకుంటే అవ్వదు కదా. సో ఓన్లీ ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఎప్పుడు అవ్వదు కాబట్టి అదర్ సర్వీసుల మీద మనం ఫోకస్ చేయండి. అది చేస్తే ఎంత వస్తుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా 14,000 రూపాయలు వస్తాయండి. సింపుల్, నేను చెప్తాను, ఒకసారి చూడండి. మనకి ఏంటంటే ఎస్బీఐలో అదర్ సర్వీసులు చేస్తే మనకి ఎస్బీఐలో మనం చేస్తే మనకి 14,000 వస్తాయి. అవి ఏమేమి చేస్తే మనకి 14,000 వస్తాయి అనేది నేను ఇది చెప్తాను, ఒకసారి చూడండి. మనకి ఏజిఎల్ అండ్ పీజిఎల్ లీడ్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే మనకి అగ్రి గోల్డ్ లోన్ అని, అలానే పర్సనల్ గోల్డ్ లోన్ అని ఉంటాయి అనమాట. ఈ గోల్డ్ లోన్ మనం లీడ్ జనరేట్ చేయాలన్నమాట. మన కాడ వచ్చే కస్టమర్స్ కానీ, అలానే బ్యాంక్ పక్కన కానీ, లేదా విలేజ్ లో కానీ ఇలా బ్యాంక్ లో గోల్డ్ పెట్టాం అనుకున్నాం అని చెప్తే ఆటోమేటిక్ గా మీ ఊర్లో మీరే ఉంటారు కదా, పల్లెటూరులో ఉంటారు కాబట్టి, అలానే సిటీలో ఉన్న వాళ్ళకి కానీ ఏంటంటే ఫస్ట్ జిరాక్స్కి వస్తారు. జిరాక్స్ అండ్ రూపాయి స్టాంప్స్ ఇవి కూడా మెయింటైన్ చేయండి. రెవెన్యూ స్టాంప్స్ ఉంటాయి కదా, అవి కూడా మెయింటైన్ చేయండి. అలా వస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి గోల్డ్ లోన్ కోసం వచ్చినట్టు మనకు అర్థమైపోతుంది. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని లీడ్ జనరేట్ చేయండి. ఈ లీడ్ జనరేట్ చేసుకుంటే మనకి మినిమం గా ఒక 10 మంది నెలలో గోల్డ్ లోన్ పెట్టే వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక 10 మంది పెడతారు. చాలా సింపుల్ మెథడ్ ఏంటంటే ఇక్కడ గోల్డ్ లోన్ ఎక్కువ మంది 10 మంది పెడతారు కదా, ఈజీగా 10 మంది పెడతారు. గోల్డ్ లోన్ అనేది మనకి 10 మంది ఈజీగా, అంటే ప్రతిరోజు కూడా 10 మంది పెడతారు. నెలలో 300 మంది బ్యాంక్ లోన్ పెడతారు. అలాంటి వాళ్ళు 10 మందిని పెట్టుకుని మీరు 10 లోన్ జనరేట్ చేయండి. 10 గోల్డ్ లోన్ 10 ఇంటూ 1000 రూపాయలు వస్తుంది. అలానే బ్యాంక్ మీద కలవండి. ఈ లీడ్ జనరేట్ చేసి మీరు బ్యాంకు పంపించండి. అసలు గోల్డ్ లోన్ ఎలిజిబుల్ మీ చుట్టాలే ఉంటారు, మీ రిలేటివ్సే ఉంటారు. ఎక్కడో ఎతకాల్సిన పల్లె. నెలలో 10 మంది ఎతకండి. తీసేవాళ్ళు, మళ్ళీ తీసేవాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఫాలో చేసుకోండి చక్కగా. సో నెక్స్ట్ ఏంటంటే లోన్ రికవరీ. లోన్ రికవరీ అంటే మీకు అర్థం కాదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎన్పిఏ. ఆ ఎన్పిఏ రికవరీ చేయాలంటే మనకి డిఆర్ఏ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. ఆ డిఆర్ఏ ఎగ్జామ్ అనేది మీరు కంపల్సరీ రాయాలి. ఆ డిఆర్ఏ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి బ్రాంచ్ మేనేజర్కి వెళ్ళి మన బీసీ పార్టీల్లో అప్లోడ్ చేసుకుంటే మీరు బ్రాంచ్ కి సంబంధించిన ఎన్పిఏ అమౌంట్ మొత్తం కూడా మీ బీసీ బ్యాంక్ లో డిస్ప్లే అవుతుంది. మీరు జస్ట్ ఫోన్ ఫాలోఅప్ చేసుకొని మీ ఐడి ద్వారా అకౌంట్ డిపాజిట్ చేయాలన్నమాట. అంటే వాళ్ళు ఫర్ సపోజ్ ఎన్పిఏ అంటే ఏంటంటే ఒక 3 నెలలు కూడా మన అమౌంట్ కట్టినప్పుడు ఏంటంటే అది ఎన్పిఏ అవుతుంది. అలాంటి సందర్భంలో ఏంటంటే మన ఎగ్జామ్ పాస్ అయి ఉంటే అది మన సిఎస్పికి రిపోర్ట్స్ లో మనకి డిస్ప్లే అవుతుంది. ఆ డేటా తీసుకోండి. లేదు మీకు డేటా రావట్లేదంటే బ్రాంచ్ మీద కలండి. సార్ మేడం సార్ నేను ఎన్పిఏ రికవరీ చేద్దాం అనుకుంటున్నాను, ఆ ఎన్పిఏ రికవరీకి సంబంధించిన డేటా ఏమన్నా డేటా ఇస్తారు. సో ఏ బ్రాంచ్ లో డేటా ఇవ్వకపోతే నాకు కాల్ చేయండి. నేను ఆర్బీఐ నుంచి కానీ అలానే ఏఓ నుంచి కానీ మీకు కాల్ చేయించి ఆ డేటా అనేది మీకు ఇప్పిస్తాను. ఎన్పిఏ డిఆర్ఏ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉంటే నెల 6,000 రూపాయలు పక్కా వస్తాయండి.
నెల నెల 6,000 అనేది పక్కా వస్తాయి. సో ఇక్కడ 7,000 అయింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఒక హౌసింగ్ లోన్ పట్టుకోండి. నెక్స్ట్ ఒక హౌసింగ్ లోన్ పట్టుకోండి. దీనికి మనకి యావరేజ్ ఎంత లోన్ అయినా సరే కంటిన్యూ పక్కా 5,000 రూపాయలు వస్తాయి. ఒక హౌసింగ్ లోన్ ఒక్కటి నెల మొత్తం మీద ఒక హౌసింగ్ లోన్ కట్టుకోలేమా, ఈజీగా మీరు దొరుకుతారనమాట. ఇల్లు కట్టుకునే వాళ్ళు, అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళు, ల్యాండ్ కొనుక్కునే వాళ్ళు, ఆ స్థలాల నుంచి ఫౌండేషన్ కట్టే వాళ్ళు, అలాంటి వాళ్ళని పట్టుకోండి. మా బ్యాంకులో లోన్లు ఇస్తాము అని చెప్పేసి. దీనికి చాలా సింపుల్ మెథడ్ ఉంటుంది. చాలా ఈజీగా ఎంత లోన్ చేసుకున్నా సరే ఈజీగా 5,000 రూపాయలు వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఒక వెహికల్ లోన్ పట్టుకోండి. వెహికల్ లోన్ పక్కా 1,000 రూపాయలు వస్తాయి. అది కార్ లోన్ అవ్వచ్చు, బైక్ లోన్ అవ్వచ్చు, ట్రాక్టర్ లోన్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఏ వెహికల్ తీసుకున్నా సరే కంపల్సరీగా లీడ్ జనరేట్ చేసి వెహికల్ లోన్ కావాలంటున్నారని చెప్పి మీరు రిఫర్ చేయండి. 30 రోజులు మీరు ఒకటి పట్టుకోలేరా? చాలా ఈజీ కదా, ఒకటే కదా. సో 1,000 రూపాయలు. మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే ఫైనల్ గా ముద్రా లోన్ లేదా పర్సనల్ లోన్. ముద్రా లోన్ లేదా పర్సనల్ లోన్. ముద్రా లోన్ 1,000 రూపాయలు వస్తుంది, పర్సనల్ లోన్ 1,000 వస్తుంది. సరే ఎనీథింగ్ ఏదైనా సరే వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటున్నారు కాబట్టి అది ముద్రా లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ అవ్వచ్చు. 1,000 రూపాయలు వస్తాయి. మీరు చేయాల్సిన ఏం లేదు, లీడ్ జనరేట్ చేసి బ్యాంకు పంపించడమే. నా బీసీ బ్యాంక్ ద్వారా వచ్చి లీడ్ జనరేట్ చేస్తారు. వాళ్ళకి లోన్ తీసుకున్న తర్వాత మీరు ఆ కోడ్ ఏం చెప్తే ఆటోమేటిక్ జనరేట్ చేస్తారు. ఇది ఫస్ట్ లో కొద్దిగా ఇబ్బందిగానే ఉంటది, కానీ ఇది 6 months నుంచి మనకి ఈ ప్రాజెక్ట్ ఉంది, కంటిన్యూగా ఉంటది. ఈజీ కదా. ఇవన్నీ ఈ పారామీటర్లు మీరు చేసుకుంటే మనకి 14,000 రూపాయలు ప్రతి నెల కూడా తీసుకోవచ్చు అనమాట. 14,000 అంటే చిన్న మ్యాటర్ ఏం కాదు కదా. ఇక్కడ ఇంకో డౌట్ ఉంది, పర్సనల్ లోన్ కూడా మనం చేయొచ్చా అంటారేమో. పర్సనల్ లోన్ మనం లీడ్ జనరేట్ చేయడం అంతే. ఈ పారామీటర్స్ అన్ని చేసుకుంటే మనకి 14,000 రూపాయలు వస్తున్నాయి. ట్రై చేయండి ఒకసారి. గట్టిగా మీరు ఫోకస్ చేస్తే ఈజీ కొట్టేయచ్చండి. ఎంతసేపు ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఏం జరిగిపోతుంది, ఎవడు వస్తాడు, ఎవడు డిపాజిట్ చేస్తాడు, ఎవడు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు చూడటమేనా. ఖాళీగా ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ ఫోన్ చేయాలి, అరే జాబ్ చేస్తున్నావు కదా, మా బ్యాంక్ లో SBI లోన్ వస్తుంది తీసుకోవచ్చు కదా. అరే బాబాయ్ వెళ్ళండి, విలేజ్కి వెళ్ళండి, మీ చుట్టాలే ఉంటారు, వెళ్ళండి బాబాయ్ మన బ్యాంక్ లో లోన్ ఇస్తారు బాబాయ్, నేను చేసి పెడతాను రా బాబాయ్, డాక్యుమెంట్స్ అని తీసుకుని రాబాయ్, ఇంటికి అదే తీసుకురాబాయ్ అని తీసుకురండి. పర్సనల్ లోన్ చేయండి, వెహికల్ లోన్ చేయండి, రికవరీ చేయండి. రికవరీ చేస్తానంటే కళ్ళకు అద్దుకొని మేనేజర్ మిమ్మల్ని తీసుకుంటాడు. కళ్ళకు అద్దుకొని NP రికవరీ చేస్తాను సార్ అని చెప్పి వెళ్ళి కలవండి. అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారో మీరే చూడండి. మీరు బ్యాంక్ తో ర్యాపో ఉంటే మీకు మోర్ దెన్ కమిషన్, ఏదో ఒక బిల్ పెట్టాను సరే మంచి డబ్బులు ఇస్తారు మీకు. వాళ్ళతో పాటు NP రికవరీకి వెళ్ళినా చాలు. ఇప్పుడు మీరు రికవరీ మీకు ఇవ్వట్లేదు, వాళ్ళతో పాటు రికవరీకి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేయండి. కంపల్సరీగా ప్రతి నెల కూడా స్టార్టింగ్ లో అండ్ మంత్ ఎండింగ్ లో కంపల్సరీగా ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించిన అవుట్సోర్స్ ఎంప్లాయ్ వీళ్ళిద్దరితో పాటు మీరు కూడా వెళ్ళండి. రికవరీ అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు కదా, ఆ రికవరీ అమౌంట్ కలెక్ట్ చేసి మీ ద్వారా వేయండి. కమిషన్ ఎందుకు రాదు నేను చూస్తాను. సో ఈ అదర్ సర్వీసులు మీరు చేసుకుంటే గానీ మంచి కమిషన్ తీసుకోవడానికి, మంచి రిటర్న్స్ తీసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ఎంతసేపటికి ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఏమి ఉండదు అనమాట. దీని మీద కొంచెం ఫోకస్ చేయండి. మనకి 14,000 రూపాయలు ప్రతి నెల కూడా వస్తాయి. అట్లీస్ట్ మీరు కొంచెం ట్రై చేసిన సరే అందులో సరే డిఆర్ఐ ఎగ్జామ్ లేని వాళ్ళు సరే 6,000 తీసేసినారు, 9,000 రూపాయలు ప్రాఫిట్ ఉంది కదా, దీన్ని ఎందుకు వదులుకుంటున్నారు? బాగా ఫోకస్ చేయండి. ఈజీ. మీ ప్రతిసారి చెప్తున్నాం, మీరు ఎంతసేపటికి ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఏమి ఉండదు అనమాట. దీన్ని ఫాలో అవ్వండి. కంపల్సరీ మనకు 14,000 రూపాయలు అనేది ఈజీగా వస్తాయి మరి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్ గా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సిఎస్పిలో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. మన ఛానల్ అన్ని వీడియోలన్నీ చూడండి. నెలకి 50,000 రూపాయలు అనేది మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. నెలకి 50,000 రూపాయలు ఎలా సంపాదించుకోవాలనేది ఆ వీడియో ఉంది. అలానే APY చేయాలి ఎలా చేయాలనే దాని వీడియో ఉంది. అలానే PMJJపై ఎలా చేయాలి, అకౌంట్ ఓపెనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. వాటితో పాటు ఏ వర్క్ చేస్తే ఎంత వస్తుంది అనేది కూడా నేను ఫర్దర్ గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ పేరు వచ్చేసి వలీ ఫుటేజ్ అనమాట. మీకు ఇందులో ఈ అదర్ సర్వీస్ లో ఏదైనా డౌట్స్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి. 8008179090. మళ్ళీ రిపీట్ చేస్తాను, 8008179090. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. బాయ్.